అమెరికాకైతే వార్నింగ్ ఇస్తున్నాడు ఇరాన్ సుప్రీము ఖమేనీ. మా విషయంలో అయితే అమెరికా జోక్యం చేసుకుంటే బాగుండదు అంటున్నాడు. రోజుకు 2 కప్పులు అయితే బ్లాక్ కాఫీ తాగుతానట మంచిదట. అట్లా తాగితే మరణాలైతే ముప్పు తగ్గుతుందట. ఇండోనేషియాలో అయితే బద్దలైందట అగ్ని ప్రమాదము. 10 కిలోమీటర్ల వరకు అయితే ఎగిసిపడ్డదట బూడిద. పాకిస్తాన్ సైన్యాధిపతితోటైతే డొనాల్డ్ ట్రంప్ విందుకు రెడీ అయిందట. ఆయనకు పాకిస్తాన్ అంటే చాలా పైరమట. నాకు కోపం వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అంటున్నాడు ట్రంప్. ఇరాన్ హద్దులు దాటిందని దాన్ని ఏం చేయాలో నాకు తెలుసని అంటున్నాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బీమా సంస్థకైతే ఇబ్బందులు ఎదురైనాయట. బీమా క్లెయిమ్లు అయితే ఎవరికి చెల్లించాలనే ప్రశ్నలు అయితే వస్తున్నాయట. బాల్య వివాహము వద్దన్న బాలికలనైతే రక్షించాలట. బలవంతంగా బాల్య వివాహాలు చేస్తే కోర్టు అయితే వాళ్ళను శిక్షిస్తుందట. ప్రపంచ ఉత్తమ పాఠశాల బహుమతుల రేసులైతే ఉన్నదట 4వ స్థానంలో భారత్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లు ఉన్నాయట. దిక్కుతోసకుంటా ఉన్నాడట బెంగాలు ప్రొఫెసరు. ఇరాను అజర్బైజాన్ సరిహద్దులలో ఆగి సారున్నాడట. భార్యకు తాళి గిఫ్ట్గా ఇయ్యాలని ముసలైన ఆరాట పడుతున్నాడట. 90 ఏళ్ళ వయసులో కూడా ఆయన భార్య అంటే ఆయనకి ఎంత ప్రేమనో కదా. విశాఖల షర్మిల మాటలు బాంబులు పేల్చే విధంగానే మాట్లాడింది. ఫోన్ ట్యాపింగ్ అయితే పచ్చి నిజాలే అని చెప్తున్నది. జగన్ పర్యటనలు అయితే రెచ్చిపోయారట వైసీపీ కార్యకర్తలు. పోలీసులను లెక్క చేయకుండానే బేషరతుగా ప్లకార్డులతోటి బయటికి వచ్చేసిరట. చెవిరెడ్డిని అయితే వివరణ విజయవాడ తీసుకుపోయారట సిట్ అధికారులు. విచారణ తర్వాత ఏసీబీ కోర్టుకైతే అప్పగిస్తారట. ఉపరాష్ట్రపతితోటి భేటీ అయినట మంత్రి నారా లోకేష్ సారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మాట్లాడతారట సారు. అల్లూరి జిల్లాలో అయిందట కాల్పుల కలకలం. 3 మావోయిస్టులైతే మృతి చెందిరట. తెలంగాణ హక్కుల పరిరక్షణకైతే అన్ని పార్టీల్లో కలిసి కృషి చేద్దామంటున్నారు సర్కారు. ఈ విషయం మీదనైతే వివిధ పార్టీల ఎంపీలు అయితే మద్దతు ఇస్తున్నారట. రాష్ట్రానికి అన్యాయం జరగకుండా బనకచెర్ల మీదనైతే మంచి నిర్ణయం తీసుకోవాలట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ అయితే ఈ ముచ్చట్ను వ్యాఖ్యానించిండు. నగరాలల్లా పట్టణాలనైతే వానాకాలము బురదకు గోసలు పడుతున్నారట. ముంపు ప్రాంతాలకైతే వరద ప్రభావము ఎట్లా ఉండబోతుందోనట. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత జీవన ప్రణాళికనే లక్ష్యం అంటున్నారు. పాత ఫీజులతోటే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చేస్తారట. టీఏఎఫ్ఆర్సి కమిటీ భేటీల నిర్ణయం తీసుకున్నారు. నేను తీసిన సినిమాలల్లా కుబేర సినిమానే బెస్ట్ అంటున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల సారు. విశ్వాంబర చిత్రంలో అయితే బీమ్స్ ప్రత్యేకమైన మ్యూజిక్ వాయిస్తున్నాడట. చిరంజీవి బీమ్స్ కైతే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారట. స్వేచ్ఛగా ఉండుడే నిజమైన జీవితమట హీరోయిన్ ప్రొడ్యూసరు సమంత అంటున్నది. సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదట. ఆ సినిమాకైతే టైటిల్ తెలుసు కదా అని పెట్టిరట. సితారే జమీన్ పర్ సినిమాతోటైతే ప్రేక్షకులను పలకరించబోతున్నదట జెనీలియా. ఈ మూవీ ప్రమోషన్లనైతే మేడం చాలా బిజీగా ఉన్నదట. గతంలో జరిగిన టెస్ట్ క్రికెట్ మ్యాచ్లు అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ ను కొనసాగించలేదట. కాకపోతే వాళ్ళిద్దరూ ఆ జట్టులో ఉండుడే జట్టుకు చాలా భరోసానట. టెస్ట్ మ్యాచ్లలో విజయం సాధించాలంటే శుభం గిల్ అయితే బ్యాటింగ్ చాలా చేయాలన్నట సీనియర్ బ్యాట్స్మెన్ పుజారా అంటున్నాడు. భారత్ కు తొలి ప్రత్యర్థి పాకిస్తాన్ అనట. 2026 టీ20 అయితే ప్రపంచ కప్ లా పాకిస్తాన్ మీద ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు మహిళా క్రికెటర్లు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ అయితే కంగనా రనౌతట. మేడము చాలా మంచిదేనట. మ్యాక్స్వెల్ అయితే 16 బంతులనే సెంచరీ పూర్తి చేసిందట. అమెరికాలో జరిగినటువంటి మేజర్ టెస్టులను అయితే రెచ్చిపోయినట.
అమెరికాకైతే వార్నింగ్ ఇస్తున్నాడు ఇరాన్ సుప్రీము ఖమేనీ. మా విషయంలో అయితే అమెరికా జోక్యం చేసుకుంటే బాగుండదు అంటున్నాడు. రోజుకు 2 కప్పులైతే బ్లాక్ కాఫీ తాగితేనట మంచిదట. అట్లా తాగితే మరణాలైతే ముప్పు తగ్గుతుందట. ఇండోనేషియాలో అయితే బద్దలైందట అగ్ని ప్రమాదము. 10 కిలోమీటర్ల వరకు అయితే ఎగిసిపడ్డదట బూడిద. పాకిస్తాన్ సైన్యాధిపతితో అయితే డొనాల్డ్ ట్రంప్ విందుకు రెడీ అయిందట. ఆయనకు పాకిస్తాన్ అంటే చాలా పాయిరమట. నాకు కోపం వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అంటున్నాడు ట్రంప్. ఇరాన్ హద్దులు దాటిందని దాన్ని ఏం చేయాలో నాకు తెలుసని అంటున్నాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బీమా సంస్థకైతే ఇబ్బందులు ఎదురైనాయట. బీమా క్లెయిమ్లు అయితే ఎవరికి చెల్లించాలనే ప్రశ్నలు అయితే వస్తున్నాయట. బాల్య వివాహము వద్దన్న బాలికలను అయితే రక్షించాలట. బలవంతంగా బాల్య వివాహాలు చేస్తే కోర్టు అయితే వాళ్ళను శిక్షిస్తుందట. ప్రపంచ ఉత్తమ పాఠశాల బహుమతుల రేసులు అయితే ఉన్నదట. 4వ స్థానంలో భారత్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లు ఉన్నాయట. దిక్కుతోసకుంటా ఉన్నాడట బెంగాలు ప్రొఫెసరు. ఇరాను అజర్బైజాన్ సరిహద్దులలో ఆగి సారున్నాడట. భార్యకు తాళి గిఫ్ట్ గా ఇయ్యాలని ముసలైన ఆరాట పడుతున్నాడట. 90 ఏళ్ల వయసులో కూడా ఆయన భార్య అంటే ఆయనకి ఎంత ప్రేమనో కదా. విశాఖల షర్మిల మాటలు బాంబులు పేల్చే విధంగానే మాట్లాడింది. ఫోన్ ట్యాపింగ్ అయితే పచ్చి నిజాలే అని చెప్తున్నది. జగన్ పర్యటనలు అయితే రెచ్చిపోయారట వైసీపీ కార్యకర్తలు. పోలీసులను లెక్క చేయకుండానే బేషరద్దుగా ప్లకార్డులతోటి బయటికి వచ్చేసిరట. చెవిరెడ్డిని అయితే వివరణ విజయవాడ తీసుకుపోయారట సిట్ అధికారులు. విచారణ తర్వాత ఏసీబీ కోర్టుకైతే అప్పగిస్తారట. ఉపరాష్ట్రపతి తోటి భేటీ అయినట మంత్రి నాలా లోకేష్ సారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మాట్లాడతాడట సారు. అల్లూరి జిల్లాలో అయిందట కాల్పుల కలకలం. 3 మావోయిస్టులైతే మృతి చెందిరట. తెలంగాణ హక్కుల పరిరక్షణకైతే అన్ని పార్టీల్లో కలిసి కృషి చేద్దామంటున్నారు సర్కారు. ఈ విషయం మీదనైతే వివిధ పార్టీల ఎంపీలు అయితే మద్దతు ఇస్తున్నారట. రాష్ట్రానికి అన్యాయం జరగకుండా బనకచెర్ల మీదనైతే మంచి నిర్ణయం తీసుకోవాలట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ అయితే ఈ ముచ్చట్ను వ్యాఖ్యానించిండు. నగరాలల్లా పట్టణాలనైతే వానాకాలము బురదకు గోసలు పడుతున్నారట. ముంపు ప్రాంతాలకైతే వరద ప్రభావము ఎట్లా ఉండబోతుందోనట. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత జీవన ప్రణాళికనే లక్ష్యం అంటున్నారు. పాత ఫీజులతోటే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చేస్తారట. టీఏఎఫ్ఆర్సి కమిటీ భేటీల నిర్ణయం తీసుకున్నారు. నేను తీసిన సినిమాలల్లా కుబేర సినిమానే బెస్ట్ అంటున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల సారు. విశ్వాంబర చిత్రంలో అయితే బీమ్స్ ప్రత్యేకమైన మ్యూజిక్ వాయిస్తున్నాడట. చిరంజీవి బీమ్స్ కైతే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారట. స్వేచ్ఛగా ఉండుడే నిజమైన జీవితం అట హీరోయిన్ ప్రొడ్యూసరు సమంత అంటున్నది. సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదట. ఆ సినిమాకైతే టైటిల్ తెలుసు కదా అని పెట్టిరట. సితారే జమీన్ పర్ సినిమాతో అయితే ప్రేక్షకులను పలకరించబోతున్నదట జెనీలియా. ఈ మూవీ ప్రమోషన్ అయితే మేడం చాలా బిజీగా ఉన్నదట. గతంలో జరిగిన టెస్ట్ క్రికెట్ మ్యాచ్లు అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ ను కొనసాగించలేదట. కాకపోతే వాళ్ళిద్దరూ ఆ జట్టులో ఉండుడే జట్టుకు చాలా భరోసానట. టెస్ట్ మ్యాచ్లలో విజయం సాధించాలంటే శుభం గిల్ అయితే బ్యాటింగ్ చాలా చేయాలన్నట సీనియర్ బ్యాట్స్మెన్ పుజారా అంటున్నాడు. భారత్ కు తొలి ప్రత్యర్థి పాకిస్తాన్ ఏనట. 2026 టీ20 అయితే ప్రపంచ కప్ లా పాకిస్తాన్ మీద ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు మహిళా క్రికెటర్లు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ అయితే కంగనా రనౌతట. మేడము చాలా మంచిదేనట. మ్యాక్స్వెల్ అయితే 16 బంతులనే సెంచరీ పూర్తి చేసిందట. అమెరికాలో జరిగినటువంటి మేజర్ టెస్టులను అయితే రెచ్చిపోయిందట.